హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి పులుసు చేసుకుందాం. అది ఎలా అనేది మీకు పచ్చి పులుసు చేసుకోవడానికి మా మమ్మీ చింతపండును పిసుకుతుంది. అది ఎలా పిసుకుతుంది అనేది చూస్తున్నారు కదా. దీంట్లో మనకు వాటర్ అనేది చాలా పోసుకోవాలి, ఎందుకంటే చింతపండుని బట్టి దాని వాటర్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. చింతపండులో పులుపుని బట్టి వాటర్ క్వాంటిటీ పోసుకోవాలి. ఇప్పుడు నేను మీకు వాటర్ క్వాంటిటీ 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ అని కూడా చెప్పలేను. అది ఏంటంటే మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఇంకో గిన్నెలోకి వాటర్ చింతపులుసుని తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత చింతపులుసు ఎలా చేయాలని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తుంటాను, చేసుకోండి. ఇంకా వాటర్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా బాగా పిసుకుంటున్నాం. ఇలా బాగా పిసుకున్న తర్వాత మనకు చింతపండులోని మొత్తం పులుపుదానాన్ని మనం వాటర్లో తీసుకోవాలి. ఆ తర్వాత పిక్కిల్ని పడేయాలి. అది మీకు ఎలా అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను. మీరు చూసి క్లియర్గా ఇదే విధంగా బ్యాచులర్స్ కూడా సింపుల్గా 5 minutes లో చేసుకోవచ్చు చింతపండు పులుసు అనేది. ఓకే, చింతపండుని బాగా మనం మొత్తం తిప్పుకున్నాం అన్నమాట, అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పచ్చిపులుసు ఎలా చేస్తాం అనేది క్లియర్ కట్ గా చూపిస్తాను. ఇది జస్ట్ 5 minutes లో రెడీ అయిపోతుంది. యాక్చువల్గా అసలు తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు అంటే ఏంటో ఈరోజు మీరు చూస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా. చూడండి, పచ్చిపులుసులోకి మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది చాలా రుచిగా ఉంటుంది. అది మనం ఇప్పుడు డైరెక్ట్ ఎలా కట్ చేస్తున్నాం ఏంటి అనేది, ఆనియన్ అనేది మనం ఒకసారి కడుక్కుంటే మనకి ఏంటి అనేది కళ్ళ నుంచి నీళ్ళు, దానివల్ల మనం ఆనియన్ అనేది వాటర్లో కడుగుతాము. ఇప్పుడు డైరెక్ట్గా మా మమ్మీ ఎలా కట్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. మంచిగా స్లోగా కూర్చొని మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా డైరెక్ట్ కట్ చేసేసి ఆనియన్స్ ఎందుకంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆనియన్స్ అయితే వేయాలి. ప్రతి ఒక్క రూమ్లో ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఆనియన్స్ మాత్రం మిస్ చేయకండి. పచ్చిపులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్, అంతే. ఇంకా అంతమించి మనం అందులో ఏం వేసుకోవాలి. చూపిస్తాను. మా అమ్మ స్కిల్ చూడండి, ఏది అవసరం లేకుండా డైరెక్ట్ ఎలా కట్ చేస్తుందో అది మనం అలా కట్ చేయాలి. మనం చాపింగ్ బోర్డ్ యూజ్ చేసి నీట్గా కట్ చేస్తుంది. ఇది పచ్చిపులుసులోకి వేసేసింది. ఎలా చేస్తుంది ఏంటి అనేది మీకు నేను రాళ్ళ ఉప్పు తీసుకొని, రాళ్ళ ఉప్పు మనం చింతపండు ఎలాగ మనం తీసుకున్నాం కదా, దాంట్లోకి ఆనియన్స్ తో కలిపి కొత్తిమీర, ఆనియన్స్, రాళ్ళుప్పు కలిపి బాగా కలుపుతూ పిసుకుతూ దాంట్లోకి కలిపేసేయాలి. ఇంతే అండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం కొంచెం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా దీంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా కారాన్ని, కొద్దిగా అంటే చాలా కొద్దిగా కారాన్ని 1/2 tablespoon తర్వాత కానీ మనం వేసుకుందాం. అల్లం వెల్లుల్లిగా కొద్దిగా 1/2 tablespoon. ఇప్పుడు మనం చారుగరిటెతో తీసుకుందాం. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది పచ్చిపులుసుకు. మీరు మాత్రం మిస్ చేయకండి, ఒకసారి వేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందనేది మా కామెంట్లో చెప్పండి. అప్పుడు మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏమైందంటే పులుపు ఎక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. వాటర్ అనేది ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే పులుపు దాని నిష్పత్తిని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని చేసుకుని మాత్రమే చాలా బాగా వస్తుంది క్వాంటిటీ. మా దగ్గర చింతపండు బాగా పులుపు ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇది పచ్చిపులుసు అయిపోయింది. దీనికి మనం చూడండి ఫ్రెండ్స్, మనం ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి కొంచెం వేడై చిటపట్లాడేంత వరకు ఉంచాలి. కానీ పోసు వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. పోసు అనేది వేసుకోండి మీరు తప్పకుండా. కొద్దిగా ఆయిల్లో మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి, అలాగే కొంచెం కరివేపాకు వేయాలి. పూర్తిగా ఎలా అంటున్నా ఇలా వేసాక మనం ఇంతసేపు మనం పసుపు వేయలేదు కదా, పోపులో అనేది ఖచ్చితంగా పసుపు వేసుకొని ఇప్పుడు మనం పచ్చిపులుసులో కనుక కలిపామంటే అప్పుడు మీకు ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా రుచికరంగా గుమ్మలాడుతుంది అనమాట. అయిపోయింది. దీన్ని పని చేసుకొని చూస్తున్నారు కదా, పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. చూస్తున్నారు కదా, అర్థమైపోయింది కదా, పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంతే అండి, 10 minutes, జస్ట్ 5 minutes లో పచ్చిపులుసు అనేది ఇలా రెడీ చేసుకోండి. ఓకే అండి, వీడియోకి లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.